మరిగేదాకా వీళ్ళు కేసు వేయకపోతే ఇంకా 16 మంది పోతున్నారు అంటున్నాను కదా. ఖచ్చితంగా అదే జరుగు ఆల్రెడీ అన్నారు కదా, ఒక గేట్ ఎత్తితేనే ఇంతమంది వచ్చారు, పూర్తి గేట్లు ఎత్తితే పార్టీ ఖాళీ అయితే నలుగురే మిగులుతారు అనిపించి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రామారావు గారి పాయింట్ ఏంటంటే స్పీకర్లు రాజ్యాంగ రక్షణగా ఉండాల్సినటువంటి స్పీకర్లు అధికార పార్టీకి షీల్డ్గా వ్యవహరిస్తున్నారు, కుర్చీ వెనక వాళ్ళు దాచుకోవట్లేదు, వీళ్ళే దాచిపెడుతున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది స్పీకర్ల చేతిలో పగ్గాలు ఉన్నాయి కాబట్టే కదా, ధన్ఖడ్ ఏమన్నాడో గుర్తులేదా అని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టు కామెంట్స్ మీదనే స్పీకర్ కామెంట్ చేస్తున్నారంటే స్పీకర్ల చేతిలో పగ్గాలున్నాయి కాబట్టి ఈరోజు ఇట్లాంటి వ్యవహారాన్ని చూడాల్సి వస్తుంది. ఏమైనా ఒక ప్రత్యేక ట్రిబ్యునలా, లేదంటే దీనికి ఒక ప్రత్యేక వ్యవస్థ, చట్టంలో పటిష్టత ఏమైనా చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? దీని మొదటి నుంచి అంటున్నాం శ్రీకాంత్ గారు, మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది కేవలము స్పీకర్ చేతి నుంచి అధికారం తీసేయాలి. ఇప్పుడు 2 సార్లు సవరణ చేసుకున్నాం కదా. ఐ థింక్ వాయిస్ రావట్లేదు రామారావు గారిది. రామారావు గారు ప్లీజ్ మ్యూట్ లో ఉన్నట్టుంది ఒక్కసారి. శ్రీకాంత్ గారు స్థూలంగా ఒకటే ముందు చెప్తాను, దీనికి పరిష్కారం ఇక్కడ లేదు, స్పీకర్ దగ్గర లేదు. సుప్రీంకోర్టు ఏం చేయాలంటే గతంలో 2 ఏళ్ళు శిక్ష పడితే పదవి పోవాలని ఎట్లా సూచించిందో చట్టం చేయలేదు సుప్రీంకోర్టు, మీరు చెయ్యండి అన్నది కదా. మరి దాన్ని పాటించారు కదా, రాహుల్ గాంధీ లక్షద్వీప్ ఎంపీ పదవి పోయింది కదా. ఇది కూడా ఏమంటున్నాడు సుప్రీంకోర్టు, ఈ శశపిషలు వద్దిగా స్పీకర్ల అధికారులను జోక్యం చేసుకోవద్దా ఇవన్నీ వద్దు, వాళ్ళు రాజ్యాంగ పదవులు ఉన్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు. కనుక ఏం చేయాలంటే దీన్ని ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలంటున్నాం. ఏం లేదు, ఏ బీఫామ్ అయితే ఆమోదిస్తుందో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆమోదిస్తుంది కదా. మీరు వితౌట్ బీఫామ్ నేను కాంగ్రెస్ పార్టీ నేను వేస్తే చెల్లదు కదా. ఎవరు ఆమోదిస్తున్నారు? బీఫామ్ చూసే ఎలక్షన్ కమిషన్. నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో అయితేనేమో స్టేట్ ఎలక్షన్ కమిషన్, అక్కడ అయితేనేమో నేషనల్ ఎలక్షన్ కమిషన్. ఈ 2 ఏం చేయాలి, వాళ్ళకి అప్పచెప్పాలి అధికారాలు. సుప్రీంకోర్టు సూచన చేయండి, చట్టాలు చేసే అధికారం మాకు లేదు, చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంట్ కే ఉంది, చట్టసభలకే ఉందని సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో ఉంటుంది కదా. అయ్యా మీరు చట్టం చేయండి అని సూచించవచ్చు కదా. మాకు ఇబ్బంది తీసుకురాకండి, మాట్లాడితే స్పీకర్ అధికారాలు, గవర్నర్ అధికారాలు, రాష్ట్రపతి అధికారాలు మనం ఉల్లంఘించి మేము ఏం చేయలేకపోతున్నాం కనుక మీరు ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పండి సూచన చేయండి. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఏం మన మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇవి చూసుకుంటా కూర్చుంది కదా. వాళ్ళు ఒక్కరు మారతలేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు మొత్తం పార్టీనే మార్చుకున్నారు. మొత్తం అస్సాంలో ఏం జరిగింది, వాళ్ళు తక్కువలేం కాదు, అస్సాంలో ఏం జరిగింది, మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ చూసినాం కదా శ్రీకాంత్ గారు. నేనేమంటున్నానంటే ఎవ్వరు అతీతం కాదు. వీళ్ళు లబ్ధి పొందినప్పుడేమో ఈ చట్టం పనికి వస్తుంది అనుకుంటున్నారు, నష్టపోయినప్పుడేమో అరుస్తున్నారు, బేల అర్పులు వస్తున్నారు. నేను ఏ పార్టీ కా పార్టీ రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారే తప్ప పద్ధతిగా చట్ట ప్రకారం పోయేటువంటి పరిస్థితులు భారతదేశంలో కనిపించట్లా. కోర్టులు కూడా తప్పు చేస్తున్నాయి శ్రీకాంత్ గారు. కోర్టులు ఏం చేయాలంటే దీనికి పరిష్కారం చెప్తారా, ఈ డ్రామా ఇట్లా నడవాలంటారా అంటున్నాడు. కోర్టులు ఏం చేయాలంటే చెప్పండి, సలహా ఇవ్వండి, చేయకపోతే వేరు. సలహా ఇచ్చింది కదా, మొన్నటిదాకా ఏమన్నారు, ఎలక్షన్ కమిషన్ నియామకంలో మమ్మల్ని కూడా చేర్చుకొని సలహా ఇచ్చాను. ఈ చూడండి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎలక్షన్ కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన తప్పించలే. కాంగ్రెస్ వాళ్ళ దుర్మార్గంగా తప్పుడు మాట మాట్లాడు, తప్పించలే, మమ్మల్ని కూడా చేర్చుకున్నాను. నేను దాన్ని వ్యతిరేకించిన. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అందులో సభ్యుడైతే రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే తీర్పు మీరే చెప్పాలి కదా. మీరు నియమించిన మీరు చెప్తారు, మీ తప్పే అయింది కదా అప్పుడు కదా. అర్థం కావడం కోర్టులు కూడా ఎంత కృతకంగా ఆలోచన చేస్తున్నాయంటే వాళ్ళ అధికార పరిధిని వాళ్ళే తగ్గించుకుంటున్నారు. వాళ్ళు సలహా ఏమి ఇచ్చారంటే సిబిఐ డైరెక్టర్ వేరు. సిబిఐ డైరెక్టర్ అంటే డైరెక్ట్ గా సిబిఐ డైరెక్టర్ నేర విచారణ సంస్థ, దానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటాడు, అందులో ఉన్నాడు కూడా. ఏది ఎంపికలు, డైరెక్టర్ ఎంపికలు. అట్లా మాకు ఇందులో ఏమన్నారు, ఏది ఎలక్షన్ కమిషన్, అది తప్పు అంటున్నాడు. ఎలక్షన్ కమిషనర్ చాలా కేసులు పరిష్కరించాలి, ఎలక్షన్ కమిషన్ మీద కేసులు పడతాయి, మళ్ళీ మీరే పరిష్కరించాలి. మీరే కనుక ఎంపిక కమిటీలో ఉంటే కష్టం కదా. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఎవరున్నారు ఎంపిక కమిటీలో, ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రి, ఇద్దరు అటేస్తున్నారు. ఎప్పుడైతుంది ముగ్గురు ఉన్నప్పుడు ఇద్దరు అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు. రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వస్తే ఇద్దరిని కాదని మళ్ళీ కాదు పుల్లయ్య అంటాడా, అటుగానే ఉంటాడు కదా. అందుకని ఇది తప్పు అంటున్నాను. ఇప్పుడు ఏమైనా సరే ఇది ఇంకొక సంవత్సరం జరుగుతుంది ఫిరాయింపుల వ్యవహారం, ఇప్పుడు అంతా లాగేదిగా. దాని నాకైతే రాజీనామా చూద్దాం. మీరు అన్నట్టు ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ నడుస్తూనే ఉంటాయా డైలీ సీరియల్ లాగా, లేదంటే దీనికి ఒక ఎండ్ కార్డ్ ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? స్పీకర్ నిర్ణయం ఏం తీసుకుంటారు? సో దానం నాగేందర్ విషయంలో నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఏం జరగబోతోంది, స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది? బట్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ మాత్రం టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడుతారు. సో టెక్నికల్ వర్సెస్ నైతికత మధ్యలో ఈ తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కొట్లాడుతుంది. చూద్దాం. బట్ ఒక పాయింట్ మాత్రం నిజం, కాలం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాటేస్తారు ప్రజలని చెప్పడంలో
మనకు ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి, ఎన్నికల్లో చూస్తూనే ఉన్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.